హాయ్ అండి. ఈ కల్వకుంట్ల కవితమ్మ లిక్కర్ స్కామ్ చేసింది, తను చేశారు అని తనని చాలా ఎలిగేషన్స్ రేజ్ చేసి తిహార్ జైలు వరకు పంపించారు కదా. మరి ఉస్మానియా యూనివర్సిటీలో డిఫరెంట్ యూనివర్సిటీస్, స్టేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉమెన్ ఉన్నారుగా, ఉమెన్, మరి వాళ్ళు చేసే క్రైమ్ ఆఫెన్స్, మరి వాళ్ళని ఎవరు తిహార్ జైలుకి పంపించాలి? చాలామంది ఉన్నారు సీట్ల మీద. ఎగ్జాంపుల్ నేనే లైవ్ ఎగ్జాంపుల్. నేను ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ మాల అయితే చాలా ఇన్సల్ట్ చేసుకుంటూ నాకు జాబ్ ఇవ్వకుండా జూనియర్స్కి ఇచ్చుకుంటూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ అంతే చేశారు. 2 times అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అంతే చేశారు. సో మరి వాళ్ళు ఆఫెన్స్ చేసినట్టే కదా. కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా వెళ్ళిన వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ ఉండొద్దు? వాళ్ళు ఎందుకు సస్పెండ్ అవ్వద్దు? వాళ్ళని ఎవరు సస్పెండ్ చేయాలి? నేను ఇదే అడుగుతున్నా గవర్నమెంట్ని. ఇప్పుడు మీరు కవితమ్మ సెంట్రల్లో బీజేపీని క్వశ్చన్ చేస్తున్నాను, ఇప్పుడు స్టేట్లో తెలంగాణ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాను. కవితమ్మ లిక్కర్ స్కామ్ చేసిందని చెప్పేసి ఆమెని చాలా ట్రోల్ చేసి ఆమె ప్రాణం పోయేలాగా ఆమెని హరాస్ చేశారు, తిహార్ జైలుకి పంపించారు. మరి ఇక్కడ 20 years నుంచి నా మానపానాలతోని, నా మానంతో, ప్రాణంతో కుక్కలు చండాలిండు కదా ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఎవరైతే అఫెన్స్ క్రైమ్ చేసిన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు కదా ప్రొఫెసర్స్, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉమెన్ ఒక్కొక్కరు సీట్ మీదకి రావడము. లీలావతి అవ్వ, ఇంకెవరు, అనంతలక్ష్మి అవ్వ, ఇట్లా చాలామంది ఉన్నారు. సీట్ల మీదకి రావడం నాకు ఇంజస్టిస్ చేశారు. ఇప్పుడు నా ప్రాణం పోయేంత నన్ను ఇట్లా మనిషిని చంపి ఎట్లా అంటే ఒకసారి ఇప్పుడు ఒక టాక్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు అయినా కాంగ్రెస్ అయినా బిహార్ సింగ్ కొందరిని స్పాట్లో చంపి పడేస్తారు. అట్లా చంపినా కానీ మనకు ఒక ప్రాణమే ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది. కనీసం మనం ఆలోచించుకునే టైం కూడా ఉండదు. ఇక్కడ అట్లాగా 20 years నుంచి ప్రతిరోజు నా ఆత్మని ఎంత కష్టపెట్టిండ్రు, నా శరీరాన్ని ఎంత కష్టపెట్టారు, నా మీద దాడి చేయించారు, నన్ను కులం పేరుతో దూషించారు. మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ అవ్వద్దు? వాళ్ళని ఎందుకు జైలుకి వెళ్ళొద్దు? వాళ్ళకి పనిష్మెంట్ ఎందుకు రావద్దు? వాళ్ళ మన ఇందిరాగాంధీ కన్నా గొప్పలు కాదు కదా. గంజినీళ్ళు దిక్కులేని కొంపల నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళంతా. వాళ్ళు టాటా పిల్ల డాటర్స్ కాదు కదా. ఒకప్పుడు గంజినీళ్ళు దిక్కులేని వాళ్ళు ఒక కొంపల నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు. మరి వాళ్ళకి ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలి? వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ దక్కాల్సిందే. సో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రోజా టైంలో నేను ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో నేను నడుస్తున్నాను. నాకు అన్నంతో ఆడుకున్నారు, నా బతుకుతో ఆడుకున్నారు, ప్రొఫెషనల్ లైఫ్తో ఆడుకున్నారు. ఇంత చండాలమ్మా. వాళ్ళకు కూడా అలాంటి ఆడబిడ్డలు ఉన్నారు కదా. వాళ్ళ బిడ్డల్ని కుక్కని కొట్టి చంపితే ఎవరైనా ఊరుకుంటారా? వాళ్ళ బిడ్డలకి జాబ్ లేకుండా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు గంజనీళ్ళు దిక్కులేని కొంపల నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళకి పనిష్మెంట్ భగవంతుడి ఎట్లా ఇస్తాడు? ఎవరొకరు రేపు కంప్లైంట్ ఇస్తేనే కదా. వాళ్ళు ఎందుకు మంచిగా ఉండాలి? వాళ్ళ చేత నేను బలైపోయినాను. ఇప్పటికైనా కానీ నాకు అవమానం జరిగిన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలోనే జాబ్ కావాలని అడుగుతున్నాను నేను. ఎందుకంటే నా ఆత్మ నన్ను చాలా ఘోషం అంటే చాలా బాధించారు. మా కుటుంబం ఉసురు పెట్టుకున్నారు. వీళ్ళ వల్ల మా చెల్లె చనిపోయింది, నా నాన్నగారు చనిపోయారు వీళ్ళు పెట్టిన హరాస్మెంట్ వల్ల. సో వాళ్ళకి పనిష్మెంట్ రాకపోతే మాత్రం నేను ఊరుకోను. నా ప్రాణం పోయే వరకు కూడా నేను వాళ్ళకి పనిష్మెంట్ రావడానికి నేను ఇంకా 2 years చూస్తాను. 2 years తర్వాత చెప్తాను అప్పుడు వాళ్ళ సంగతి. 100 కేసులు నేను కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేయకపోతే నేను జ్యోతి కోటే కూర్చునే కాదు. ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే లక్షల డబ్బు నష్టపోయిన వీళ్ళ వల్ల ఊరుకునే ప్రసక్తి లేదు.